హాయ్ హలో నమస్కారం. తెలుగు ట్రేడ్ ఏజే ఛానల్కి స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్లీ మన దగ్గర 71 సబ్స్క్రైబర్స్ ఉన్నాడు. 1000 సబ్స్క్రైబర్స్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే నేను ఏం లేనప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి. మనం యూజువల్లీ ట్రేడింగ్ చేస్తుంటాం అనమాట. స్కాల్పింగ్ ట్రేడింగ్ చేస్తుంటాము ప్రైస్ యాక్షన్ మీద. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అవంతా ఫాలో చేయమన్నమాట. జస్ట్ మనకు వచ్చే క్యాండిల్స్లో ముందు ఎట్లయితే చూసుకొని దాన్ని బట్టి మనం ట్రేడ్ చేస్తామన్నమాట. సో అక్కడ మనకి క్యాండిల్ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు సాటర్డే కాబట్టి మనము ట్రేడింగ్ చేయమన్నమాట. బట్ క్యాండిల్ స్టిక్ గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. నా సైకాలజీ డిసిప్లిన్ ఫాలో చేయండి, కానీ ఇమీడియట్గా ట్రేడ్ చేయకండి. కొన్ని మంత్స్ చూడండి, మీ సైకాలజీ స్ట్రాంగ్ అయినప్పుడు మీరు కూడా ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, దాన్ని ఇంకా జెరోదాలో ట్రేడ్ చేసాం. డిస్క్రిప్షన్లో నా లింక్స్ ఉంటుంది, రిఫరల్ త్రూ జాయిన్ అయిపోండి. ఈరోజు మనం క్యాండిల్ స్టిక్స్ మీద మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. ఇది ఒక వెబ్సైట్లో మంచిగా ఉంది క్యాండిల్, సో ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో బుల్లిష్ క్యాండిల్ ప్యాటర్న్ ఎట్లుంటాయి అన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా వన్ ఆఫ్టర్ ద అదర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లుంటుంది క్యాండిల్స్ అని. ఇవన్నీ క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్స్. బుల్లిష్ అంటే పైకి వెళ్తే డబ్బులు వస్తాయని, అంటే పైకి వెళ్తుందని మనం పెట్టేస్తే మన పైకి వెళ్తే డబ్బులు వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్యాండిల్ చూడండి. స్టార్టింగ్ చేసేటప్పుడు రెడ్ క్యాండిల్లో రెడ్ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది చూడండి, దాన్ని ఓపెన్ అండ్ క్లోజ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ ఎప్పుడు పైన అవుతుంది, క్లోజ్ ఎప్పుడు కింద అవుతుంది. రెడ్ క్యాండిల్కి గ్రీన్లో కింది నుంచి ఓపెన్ ఉంటుంది, పైన ఎండ్ ఉంటుంది. ఓకే, ఈ పైన విగ్ కట్టెల్ లెక్క ఉంది కదా, ఇది ఏం కట్టెల్ అంటే విక్స్ అని చెప్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ క్యాండిల్ ఓపెన్ పైకి అయింది, కొంచెం పైకి పోయింది కానీ మొత్తం కిందికి వచ్చింది. తర్వాత ఈడ కొంచెం కిందికి వచ్చింది కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేము 5 మినిట్స్లో చూస్తున్నాం అనుకోండి, 5 మినిట్స్ లోపల ఈడ ఎండ్ అయిపోయింది. అంటే ఈడ స్టార్ట్ అయ్యింది, పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది కానీ ఈడ ఎండ్ అయింది. ఈ మధ్యలో జోన్ అయితే ఏదో ఇది 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇంత మూవ్ అయిందని అర్థం. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కింద నుంచి స్టార్ట్ అవుతుంది. కింద స్టార్ట్ అయింది, కొంచెం కిందికి పోయింది కానీ పైకి వెళ్ళింది, ఈడ పైకి పోయింది కానీ ఎండ్ ఈడ వేసింది. ఏదైతే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి, 5 మినిట్స్లో ఈడ ఎండ్ అయింది. అంటే మనం ముందున్న క్యాండిల్ని మొత్తం మింగేసిందని చెప్పుకుందాం. ఎప్పుడైతే మొత్తం క్యాండిల్ మింగేస్తుందో ట్రెండ్ పైకి ఉందని మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి. వచ్చేసింది కదా గ్రీన్ అని ఇమీడియట్గా ట్రేడ్ చేయాలన్నా చేయొద్దు. నెక్స్ట్ 2 క్యాండిల్స్ చూసుకోవాలి, కొంచెం కిందికి వచ్చేదాకా వెయిట్ చేయాలి. కిందికి వచ్చిన తర్వాత 50% కన్నా కిందికి వస్తే ఆగాలి, ట్రేడ్ చేయదు. అదే 50% కన్నా పైననే ఎండ్ అయింది అనుకోండి, నెక్స్ట్ దాంట్లో పైకి వెళ్ళి ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, అగైన్ ఇందాక చెప్పినట్టు రెడ్ క్యాండిల్ ఎప్పుడు పైన స్టార్ట్ అవుతుంది, కిందికి వెళ్ళింది కానీ కింద నుంచి బయర్స్ బుర్రమని కొనేసుకున్నారు అనమాట. కానీ ఆ 5 మినిట్స్ ఎండ్ అయ్యే లోపల ఈడ ఎండ్ చేస్తారు. ఓకే, అంటే ఇంతమంది బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ కూడా ఉన్నారు కానీ బయర్స్ తొక్కేస్తారు 5 మినిట్స్లో, కాబట్టి బయర్స్ ఎక్కువ ఉన్నారని చెప్తున్నాం. సేమ్ గ్రీన్లో కింద స్టార్ట్ అయింది, కిందికి పోయింది కానీ బయర్స్ స్ట్రాంగ్ అయి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారో అది కూడా దాని కూడా పైన ఎండ్ చేశారు, అంటే బుల్లిష్. ఒక నిమిషం ఆగండి, ఇందాక రికార్డ్ చేసినప్పుడు నా ఈ టూల్ రికార్డ్ చేయలే, సో సెకండ్ టైం రికార్డ్ చేస్తాను అన్నమాట. ఓకే, ఈ పేర్లు అన్నీ మీకు సంబంధం లేదండి. బుల్లిష్, మార్నింగ్ స్టార్ అంతా సోది పేర్లు అవసరం లేదు. టెక్నికల్ ఫండ్ అంతా పట్టించుకో. మనం ప్రైస్ యాక్షన్ మీద క్యాండిల్స్ బట్టి ట్రేడ్ చేస్తాం. పేర్లు మర్చిపోయి ఈ మార్నింగ్ స్టార్ అంటే మహేష్ బాబు అని అనుకోండి సింపుల్గా, హెచ్ అంటే ఏదో ఒకటి అనుకోండి, బుల్లిష్ ఎంగల్ పట్టించుకోకండి, జస్ట్ క్యాండిల్ చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ ముందున్న రెడ్ క్యాండిల్స్ మింగేసింది అంటే పైకి వెళ్ళే ట్రెండ్ అనమాట. ఇమ్మీడియట్గా కొనాలన్నా కొనొద్దు, కొంచెం వెయిట్ చేయాలి. కిందికి వచ్చి తర్వాత 50% కన్నా పైన కొంచెం ఎండ్ అవుతుంటే నెక్స్ట్ క్యాండిల్లో ట్రేడ్ తీసుకోవాలి. ఇది చూడండి గ్రీన్ గ్రీన్ గ్రీన్, ఇన్నిసార్లు గ్రీన్ ఉంది కదా, అరే ఫస్ట్ క్యాండిల్ పడిపోగానే అరే గ్రీన్ ఉంది, బుల్లిష్ ఉంది మార్కెట్, ఇమ్మీడియట్గా కొనుక్కుంటావో కొనుక్కోవద్దు, ఆగాలి. నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్గా పైకి వెళ్ళాలి. ఎప్పుడు కొంచెం బ్యాక్ వెళ్ళి పైకి వెళ్తుంది, సింహం లేక ఇట్లా వెనకాలకు 2 అడుగులు వెనకాల వేసి 4 అడుగులు పైకి ఇస్తుంది అనమాట. అట్లనే ఈ క్యాండిల్ చూడండి కిందికి వచ్చింది, ఈడే సమ్వేర్ ఈడ కొనుక్కున్నాం అనుకోండి మీకు పెద్ద ప్రాఫిట్ వచ్చేస్తుంది. తర్వాత కూడా ఈ 2 వచ్చిన తర్వాత కూడా అరే 2 గ్రీన్ క్యాండిల్ వచ్చేసినాయి, ఇంకా పైకి వెళ్ళిపోతుంది మార్కెట్, ఇక్కడ పైసలు పెడదాం పైసలు వస్తాయి అనుకుంటారా, అట్లా అనుకోకండి. సో 2 క్యాండిల్స్ వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా కొనుక్కోవాలన్నా కొనుక్కోవద్దు, వెయిట్ చేయాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50% నుంచి కింద వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇది బేరిష్ అయిపోతుంది. బేరిష్ అంటే సెల్లర్స్, రెడ్ సెల్లర్స్, గ్రీన్ బయర్స్. ఓకే,
50% కన్నా పైకి వెళ్తుంది కాబట్టి ఈ సమ్వేర్ ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు, పైకి వెళ్ళిపోతుంది. అగైన్ సేమ్ ఇది అట్లనే, ఇగో ఇది కూడా అట్లనే. ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఒకటి పడ్డది, ఓకే, స్ట్రాంగ్ పడ్డది, అరే క్రేజీగా పడ్డది, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, నెక్స్ట్ క్యాండిల్లో సెల్ చేద్దాం అనుకుంటారా? నో. నెక్స్ట్ క్యాండిల్లో గ్రీన్ వచ్చింది, ఏం చేసింది అది, ఈ రెడ్ క్యాండిల్ 50% దాటుకొని పైన ఎండ్ అయింది. అలాంటప్పుడు బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నది. నెక్స్ట్ క్యాండిల్లో కొంచెం బ్యాక్ వచ్చినప్పుడు ఈడ సంవర్ బై చేస్తారనుకోండి, మీకు పెద్ద ప్రాఫిట్ వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ అయింది, గ్రీన్ వాళ్ళు రెడ్ వాళ్ళని మింగేసారు, ఓకే, గ్రీన్ వాళ్ళు రెడ్ వాళ్ళని మింగేసింది. ఈడ చూడండి ఫస్ట్ పెద్ద గ్రీన్ వచ్చింది, ఫుల్ విగ్స్ లేవు, అంటే ఇట్లా విగ్స్ లేనప్పుడు ఫుల్ సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నట్టు, ఓకే. కానీ నెక్స్ట్ క్యాండిల్ దీని కింద పోలే, ఓకే, పైకి వెళ్ళింది, కానీ ఇక్కడ సమ్వేర్ 50% కన్నా పైన ఆగింది. అలాంటప్పుడు ఇక్కడ ఒక బయింగ్ ట్రేడ్ తీసుకోవాలి, ఈ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది దాటిందంటే స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకోవాలి. నా దాంట్లో అట్లనే స్టాప్ లాస్ ఎప్పుడు చిన్నది పెట్టుకోవాలి, ప్రాఫిట్ మాత్రం ఎక్కువ పెట్టుకోవాలి. అలాంటప్పుడు 10 ట్రేడ్లు చేసామనుకో, దాంట్లో 7 ట్రేడ్స్ లాసెస్ వచ్చినాయి, చిన్న లాసెస్, 3 ట్రేడ్లు ప్రాఫిట్ వచ్చినాయి, అంటే పెద్ద ప్రాఫిట్. అప్పుడు ఏమైంది, మీ లాస్ మొత్తం కవరే ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 10,000 లాస్ అయింది అనుకోండి, 5,000 లాస్ అయింది అనుకోండి, అరే లేదు ఇది రివర్స్ వచ్చేస్తుంది, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నప్పుడు రివర్స్ వచ్చేస్తుంది, వెయిట్ చేద్దాం, లాస్లో కాదు, మనకు దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రకంగా పైకి వెళ్ళిపోతుంది అని అనుకొని హోల్డ్ చేసాం అనుకోండి, అది 10,000 అవుతుంది, 15,000 అవుతుంది, 20,000 అవుతుంది, 30,000 అవుతుంది. లేదు 30,000 ఇంత కింద పడదు కదా, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, ఎట్లా వెళ్ళిపోతుంది, ఇంత కింద పడుతుంది, ఇంకా ఎంతసేపు కింద పడుతుంది, అది అందరు తెలిసినట్టు పై మార్కెట్ ఒకటేసారి కిందికి పోదుగా, పైకి కిందికి అవుతుంది ఉంటుంది అని అనుకుని హోల్డ్ చేస్తామనుకో కూల్చిపోతారు. స్టాప్ లాస్ ఒకటి అనుకోవాలి, ఆడికి వచ్చిందంటే యాక్సెప్ట్ చేసేసుకోవాలి, ఈగోతో పట్టుకోవద్దు, అరే వెళ్తుంది అని పెట్టుకోవద్దు. ఎప్పుడు వెళ్తుందని పెట్టుకోవాలి అంటే ప్రాఫిట్ దాంట్లో వెళ్తుందని పెట్టుకోవాలి, లేదు ఇంకా పైకి వెళ్తుంది, ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఇది బ్రేక్ అయింది, అక్కడ ఏమైనా రెసిస్టెన్స్ ఉంటే ఆడ ఆపుకోవాలి సింపుల్గా, ఓకే. ఇది చూడండి, ఫుల్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి, మళ్ళీ రికార్డ్ అవుతుందో లేదు చూసుకుంటా, అవుతుంది, ఓకే. ఫుల్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, ఓకే. ఇది చూస్తే అందరు అరే పెద్ద సెల్లర్స్. నెక్స్ట్ క్యాండిల్ అయితే దాని పైకి కూడా వెళ్ళలేదు, మొత్తం ఇమీడియట్గా కిందికి వచ్చేసి ఇక్కడ నుంచి ఫుల్ స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది, ఓకే. ఈ గ్రీన్ క్యాండిల్ కనుక ఈ రెడ్ క్యాండిల్ కనుక కొంచెం పైకి ఎండ్ అయింది అనుకోండి, బుల్లిష్ ట్రేడ్ అయిపోతుంది. ఎందుకంటే రెడ్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, కానీ గ్రీన్ వాళ్ళు వాళ్ళంతనే స్ట్రాంగ్ ఉన్నారు, ప్లస్ ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ క్యాండిల్లో కొంచెం వెనకకు వచ్చి కొనుక్కోవాలన్నమాట, అప్పుడు పైకి రాగానే మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. సిమిలర్ ఇది కూడా అట్లనే, ఇక్కడ కూడా గ్రీన్ వాళ్ళు రెడ్ వాళ్ళు మింగేశారు. ఇప్పుడు కిందికి వెళ్ళే రెడ్, ఇందాక మాట్లాడుకున్నంతా గ్రీన్ అంటే బయింగ్ ట్రేడ్స్. మనకి మీకు తెలిసినట్టు ట్రేడింగ్లో మార్కెట్ పైకి పోతుందని పెట్టేస్తే పైకి పైసలు వస్తాయి, మార్కెట్ కిందికి పోతుందని చెప్పి ముందే అనుకుంటే పైసలు వస్తాయి. సో ఇందాక చెప్పింది మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మనం బెట్ చేస్తే డబ్బులు రావడం. ఇప్పుడు బేరిష్ క్యాండిల్స్ అంటే మార్కెట్ కిందికి పోతుందని మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఇందాక ఏం చెప్పా, గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు కింది నుంచి స్టార్ట్ అవుతుంది, పైన ఎండ్ అవుతుంది, ఓపెన్ క్లోజ్. పైన విక్స్ ఏంటంటే ఆడ ఎండ్ కాలే కానీ ఒకసారి పైకి వెళ్ళి ఇట్లా కిందికి వచ్చింది, ఇట్లా పైకి తొంగేసి కిందికి వచ్చింది. ఇప్పుడు కింద కూడా తొంగింది. సో కింద ఓపెన్ అయింది, కింద తొంగింది, పైకి పోయింది, పైన తొంగింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. అమ్మా ఏమేమో మాట్లాడుతుంది, తొంగిందంట, ఓకే. 5 minutes క్యాండిల్ ఎండ్ అయిపోయింది. కానీ నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది, పైన స్టార్ట్ అయింది, అంటే ఇప్పుడు పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉంది, నెక్స్ట్ క్యాండిల్ పైన స్టార్ట్ అయింది, అరే ఇంకా పైకి పోతుంది అన్నాడు. కానీ అది ఏం చేసి 50% కాదు మొత్తం కింద దీన్ని ఎండ్ చేసి ఇక్కడ బ్రేక్ చేసింది, ఈడ ఎండ్ అయింది. అట్లాంటప్పుడు ఇది బేరిష్, అంటే నెక్స్ట్ క్యాండిల్ లేకపోతే నెక్స్ట్ 2 క్యాండిల్స్లో మార్కెట్ కిందికి పోతుందని ఒక కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సింపుల్ థింగ్స్ అండి. ఫస్ట్ 2-3 క్యాండిల్స్ చూసుకోవాలి, ఓకే. ఆ క్యాండిల్స్ మన అనుకున్న రకంగా వెళ్తుందా లేదా, ఓకే. దాని తర్వాత ఓకే వెళ్తుంది, ఈరోజు నేను ఫిక్స్ అయిపోయినా మార్కెట్ పైకి వెళ్తుందని, ఓకే. ఇప్పుడే తీసుకోవాలన్నా తీసుకోదు, వెయిట్ చేయాలి, పేషెన్స్. నెక్స్ట్ క్యాండిల్ కిందికి వచ్చిన తర్వాత కొనుక్కోవాలి, తర్వాత స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, తక్కువ పెట్టుకోవాలి, ప్రాఫిట్ ఎక్కువ పెట్టుకోవాలి, అంతే. పొద్దున్న వచ్చామా, లాగిన్ చేసామా, సో లాగిన్ అంటున్నా, ఓపెన్ చేసామా వెబ్సైట్, దాని లేకపోతే జరగదా, మార్కెట్ ట్రెండ్ చూసుకోవాలి, ఓకే. లాస్ట్ 5 days నుంచి మార్కెట్ పైకే పోతుంది, ఇప్పుడు కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మార్కెట్ పైకి వెళ్తే ఇమీడియట్గా కొనొద్దు, క్యాండిల్స్ చూసుకోవాలి. క్యాండిల్స్ లాస్ట్ డే క్యాండిల్స్ ఓకే పైకి వెళ్ళే ట్రెండ్ నాకు కనిపిస్తుంది, కన్ఫర్మేషన్. దాని తర్వాత కొంచెం కిందికి వచ్చేదాకా ఆగాలి, పైకి వెళ్ళేటప్పుడు ఓకే కన్ఫర్మేషన్ వచ్చేసింది, మార్కెట్ ఇటుకెళ్ళి పైకి వెళ్తాను, ట్రేడ్ ఆర్డర్ కొట్టాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి, పైకి వెళ్ళగానే ప్రాఫిట్ తీసుకోవాలి, అంతా అట్లనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి,
రెడ్ గ్రీన్ని మింగేసింది, గ్రీన్ రెడ్ మింగేసుకుంది. షూటింగ్ స్టార్ట్ అగైన్ ఇందాక చెప్పినట్టు కింద స్టార్ట్ అయింది, పైకి వెళ్ళింది కానీ సెల్లర్స్ తొక్కేశారు, ఎండ్ అయిపోయింది. సో సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నాడు, ఇక్కడ కూడా సెల్లర్ స్ట్రాంగ్, ఎందుకంటే విగ్ ఈ కటపుల్లో ఏదైతే ఉందో స్ట్రాంగ్ ఉందని ఇందాక చెప్పాను చూడండి. 50% ఇక్కడ వచ్చింది చూడండి. ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ వచ్చింది, అంటే మార్కెట్ పైకి వెళ్తుంది, కానీ రెడ్ క్యాండిల్ దాని 50% కన్నా కింద తొక్కేసింది. అప్పుడు ఇక్కడ కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకోవచ్చు, ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అగైన్ రెడ్ వాళ్ళందరూ ముగ్గురు కలిసి గ్రీన్ వాళ్ళని తొక్కేసారు కాబట్టి కిందికి వెళ్తాయి. ఈ కింద పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది, కానీ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ ఎక్కడైతే తోపులోకి వచ్చిందో దాన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా కిందికి వెళ్ళే ట్రేడ్ వస్తుంది, కానీ ఇమీడియట్గా కొనాలన్నా అగైన్ కొనొద్దు, కొంచెం పైకి వచ్చేదాకా వెయిట్ చేయాలి. సమ్వేర్ ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ కొనుక్కోవాలి, పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అగైన్ ఇది కూడా 50% రెడ్ క్యాండిల్ వచ్చింది, గ్రీన్ క్యాండిల్ వచ్చింది, రెడ్ క్యాండిల్ 50% కన్నా కింద ఆగింది. నెక్స్ట్ దాంట్లో కిందికి వెళ్ళే ఛాన్స్ లేదు, ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. రెడ్ అంటే సెల్లర్స్, అమ్మేటోళ్ళు, కిందికి పోతే పైసలు వస్తాయి అనుకునేటోళ్ళు. గ్రీన్ అంటే బయర్స్, పైకి పోతే పైసలు వస్తాయి అనుకునేటోళ్ళు. సింపుల్ అంతే. ఇక్కడ రెడ్ వాళ్ళు మింగేశారు, ఈడ ఫస్ట్ గ్రీన్ ఒకటి వచ్చింది, రెడ్ వాళ్ళు మింగేశారు, ఇంకా కొంచెం మింగితే కిందికి వచ్చేస్తుంది అంతే. ఇది ఇప్పుడు కంటిన్యూషన్ క్యాండిల్స్ అన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పైన బుల్లిష్ క్యాండిల్స్, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఎట్లా ట్రేడ్ చేయాలని, తర్వాత బేరిష్ క్యాండిల్స్ అంటే కిందికి వచ్చినప్పుడు ఎట్లా ట్రేడ్ తీసుకోవాలని అనమాట. తర్వాత కంటిన్యూషన్ క్యాండిల్, ఇప్పుడు 2-3 క్యాండిల్స్ మిక్స్ అయి ఉంటుంది. ఓకే, నేను ఒక సజెషన్ చేస్తాను, ఇట్లాంటి క్యాండిల్స్ వచ్చాయి డోజో బీజో అని చెప్తారు, కానీ ఇట్లాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మీరు ట్రేడ్ చేయకండి. ఇట్లాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయకండి, సింపుల్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నాం. ఫస్ట్ రెడ్ క్యాండిల్ 5 minutes టైం ఫ్రేమ్ అనుకోండి, ఇది రెడ్ క్యాండిల్ స్టార్ట్ అయింది, ఈడ స్టార్ట్ అయింది, కొంచెం పైన తొంగి చూసింది, కిందికి వచ్చింది, కింద కూడా తొంగి చూసింది, కొంచెం పైకి ఆగిపోయింది. 5 minutes క్యాండిల్ ఇట్లా ఎండ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ 50% దాటితే మనం బుల్లిష్ అని ప్లాన్ చేసుకోవచ్చు, కానీ నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది, కొంచెం పైకి వెళ్ళి ఆగింది, మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ కొంచెం పైకి వచ్చి ఆగింది. ఓకే, ఇక్కడ మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి కొన్ని, అంటే 50 minutes దగ్గర ఆగుతుంది, కానీ థర్డ్ క్యాండిల్ ఏం చేసింది, దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు పైన మనం మాట్లాడుకునేది ఏంటంటే 50% రాగానే ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోవాలన్నా తీసుకోదు. ఇప్పుడు నేను చెప్పిందల్లా కరెక్ట్ అయిపోతుంది అంటే, ఇప్పుడు నేను కరోడ్పతి అయిపోతుంది, నేను యూట్యూబ్ వీడియోలు కూడా చేయకపోతుంది, కరెక్టా? సో కొన్నిసార్లు మనకు తెలియని కూడా అవుతాయి అన్నమాట, అప్పుడు మనకు లాసెస్ వస్తాయి. సో దీంట్లో 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ 50% కన్నా కిందనే ఎండ్ అయింది అనుకోండి, రిజెక్షన్. ఒకటి 50% కన్నా పైన వెళ్ళిపోయింది అనుకోండి, బయింగ్ ట్రేడ్. ఇదేం చేసింది, 3 క్యాండిల్స్ ఇట్లా వెళ్ళింది. ఇక్కడ ఒక సెల్లర్స్ ఉంటారు యాజ్ ఐ సెడ్. సో ఈ సెల్లర్స్ దగ్గర రానికి మళ్ళీ ట్రై చేసింది, కానీ ఆ సెల్లర్ స్ట్రాంగ్ ఉండడం వల్ల తొక్కేసారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, వెయిట్ చేసాం, ఒక కన్ఫర్మేషన్ వచ్చింది సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారని, తొక్కేసింది. తొక్కడం ఎట్లా తొక్కింది, ఈ తొంగి చూసాడు చూడని వాళ్ళని ఒక చెంపదెబ్బ కొట్టి కింద ఎండ్ చేసి, తొంగి చూసి మళ్ళీ కిందనే ఎండ్ చేసి, నెక్స్ట్ రేట్ కిందికి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది, ఇమీడియట్గా వెళ్తుంది, వెళ్ళదు, కొంచెం పైకి వచ్చి కిందికి వెళ్ళిపోతుంది. అంతేనమాట. అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అన్ని యూట్యూబర్లకు చెప్తున్నాం కానీ అదే నాకు దిక్కు కాబట్టి. ఓకే, ఈ క్యాండిల్స్లో మీరు ట్రేడ్ చేయకండి. ఇక్కడ రైజింగ్ 3 మెథడ్ అంట, అమ్మో మంచి పేర్లు పెడతారు. ఇది ఏమైందంటే సేమ్ దీనికి రివర్స్, గ్రీన్ క్యాండిల్ వచ్చింది, 50% కన్నా కిందిగా ఎండ్ అయితే నేను కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకోమన్నాను, కానీ ఇది ఏం చేసింది, 50% కట్ చేసింది, కానీ స్లోగా చేసింది. ఇక్కడ బయర్ జోన్ ఒకటి ఉంటుంది. ఓకే, దీన్ని కట్ చేయకుండా ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనుకోండి, సింపుల్గా దీనికి స్టాప్ లాస్ పెట్టుకోవాలి, దీనికి కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, సింపుల్. వెయిట్ చేయాలి, ప్రాఫిట్ ఇది కట్ చేసిందంటే ఒక కన్ఫర్మేషన్, ఇది కట్ చేసిందంటే ఇక్కడ మీరు ప్రాఫిట్ తీసుకోవద్దు, ఇంకా వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది కట్ చేసింది కాబట్టి ఇంకా పైకి వెళ్తుంది అనమాట. ఓకే, అట్లా రైజింగ్ విండో అంటే గ్రీన్ క్యాండిల్ పెద్దది వచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ కిందికి రాలే పైకి రాలి, ఇమ్మీడియట్గా పైకి వెళ్తుంది. ఈ టైంలో ఇలాంటి దాంట్లో కూడా మీరు ట్రేడ్ చేయొద్దు, ఎందుకంటే ఇట్లా రప్ప గ్రీన్ వెళ్తుందంటే నెక్స్ట్ క్యాండిల్ కొంచెం కిందికి వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్స్ అవుతుంది. కొంతమంది ఆపరేటర్స్ ఉంటారు మన ట్రేడింగ్లో, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లాస్ చేద్దాం అనుకుంటారు. అలా ఏం చేస్తారు, కావాలని ఒకసారి పంప్ అండ్ డంప్ అంటారు, కావాలని పైకి తీసుకుపోతారు, పైకి పోతుంది, పైసలు ఎక్కువ అయిపోతున్నాయి, మనం కూడా కొనుక్కుందామని అనుకుంటాం, కానీ అది ఏం సార్ నెక్స్ట్ క్యాండిల్ రప్పని కిందికి పడేస్తారు. సో అందుకని ఇలాంటి పిచ్చి క్యాండిల్స్ ఎప్పుడు ట్రేడ్ చేయకండి. సో అంతే అండి, ఈరోజుకి చాలా అనుకుంటున్నా. సాటర్డే కాబట్టి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా మీకు నాలెడ్జబుల్గా ఉంటుందని చెప్పేసి క్యాండిల్ స్టిక్స్ మీద, క్యాండిల్ ప్యాటర్న్స్ మీద మీకు ఒక బ్రాడర్ సింపుల్ ఓపెన్ వ్యూ ఇచ్చిన నేను. ఏది థియరటికల్ నాలెడ్జ్ కాకుండా, థియరటికల్ అంటే
దిస్ ఇట్లా టెక్నికల్స్ ఇట్లా ఈఎంఐ ఇంత వాల్యూమ్ ఇదంతా కాకుండా సింపుల్గా మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు క్యాండిల్స్ బట్టి మీకు ఎట్లా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒక సింపుల్ వే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా, ఎక్స్ప్లెయిన్ చేసా. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఈరోజు ఎండ్ చేసేసా. సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ట్రేడర్ ఏజీని కొంచెం పుష్ చేయండి అమ్మా. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని. ఐ లవ్ యూ. ఎందుకంటే నేను లేనప్పుడు సపోర్ట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు 71 ఉన్నారు. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, ఫ్రీయే కదా, చేసేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.